కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. వెబ్సైట్ మనమిత్ర వాట్సాప్ ద్వారా ఫలితాల్లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా అదనంగా ఎంపిక చేసుకున్న 6వ సబ్జెక్టు మార్కులు జాబితాలో విడిగా ఇస్తారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి రెండో సంవత్సరాలు కలిపి మొత్తం 10,50,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఫలితాలని మరికొద్దిసేపట్లో మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, నేడు ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి మరికొద్దిసేపట్లో. అయితే ఈ ఉదయం 10:30 గంటలకు ఫలితాలను మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అయితే ఒకేసారి విడుదల కానున్న ఇంటర్ ప్రథమ అదే విధంగా ద్వితీయ 2 సంవత్సరాల ఏవైతే ఉన్నారో విద్యార్థుల ఫలితాలు అయితే నేడు విడుదల కానున్నాయి. ఈ ఏడాది పరీక్షకు హాజరైన మొత్తంగా విద్యార్థులు 10,50,000 మంది విద్యార్థులు అయితే ఏదైతే ఈ పరీక్షలు అయితే రాశారో. అయితే దీంట్లో ప్రధానంగా ఫలితాల కోసం కూడా ప్రత్యేక వెబ్సైట్ అదే విధంగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాల కోసం ఏదైతే ఒక నెంబర్ ఇచ్చారో ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ పెడితే కనుక ఫలితాలు కూడా విడుదల అవుతాయి అని చెప్పని ఇప్పటికే ఏదైతే విద్యాశాఖ అధికారులు కూడా వీటన్నిటికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మొదటి సంవత్సరం ఫలితాలు ఏవైతే ఉన్నాయో 6 సబ్జెక్టు మార్కులు విడివిడిగా వెల్లడవుతాయని చెప్పని అయితే వారు చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 10,57,899 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు అయితే హాజరయ్యారు. అయితే అందులో మొదటి సంవత్సరం 5,31,275 మంది, ద్వితీయ సంవత్సరం 5,26,264 మంది విద్యార్థులు పరీక్షలు అయితే రాశారు. అయితే దీంట్లో ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో ప్రస్తుత కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలు కలిపి ఏదైతే 1,02,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసినట్లుగా అయితే మనకి సమాచారం ఉంటుంది. అయితే నేడు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మరికొద్దిసేపట్లో అంటే 10:30కు ఈ పరీక్ష ఫలితాలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ఏంటనేది కూడా మరికొద్దిసేపట్లో అయితే తెలియబోతుంది. థ్యాంక్ యూ శ్రీహరి.